హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఇంటీరియర్ వుడ్ వర్క్ స్లైడింగ్ వేయించుకుంటే మేలా లేదంటే ఓపెన్ డోర్ వేయించుకుంటే మేలా అని అడుగుతున్నారండి. చాలామంది ఒక వీడియో అయితే కవర్ చేయలేదు. ఇంకా స్లైడింగ్ వేయించుకుంటే బాగుంటుందా ఓపెన్ డోర్ వేసుకుంటే బాగుంటుందా అంటే స్లైడింగ్ అంటే నూకేది, ఓపెన్ డోర్ అంటే డోర్లు బయట తీసేది. సో ఈ వీడియోలో మొత్తం చెప్తానండి. అంటే ఏ బెడ్రూమ్కి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇది చూడండి, దీంట్లో ఒక టైప్ ఆఫ్ దీంట్లో ఒక రకమైన ఇల్లు మనకి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చూడండి, ఇది ఒక రకమైన డిజైన్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి. వీడియోలు కలుద్దాం సోదాపేసి. ఫ్రెండ్స్, వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఎలాంటి డిజైన్ వేయించుకోవాలి, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎలాంటి డిజైన్ వేయించుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మనము డిజైన్ వేయించుకునేది కాదు, మీరు డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, అది కాదు ముఖ్యం. స్లైడింగ్ వేయించుకుంటే మేలా మాస్టర్ బెడ్రూమ్కి లేదా ఓపెన్ డోర్ వేయించుకుంటే మేలా అని చెప్పి అడుగుతున్నారు. ఓపెన్ డోరు ఎవరు వేయించుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. చాలామంది ఓపెన్ డోర్స్ ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్యకాలంలో, స్లైడింగ్ అనేది తక్కువ వాడుతున్నారు. అంటే స్లైడింగ్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయనుకోండి, కాకుంటే సమస్యలు ఉన్నా పర్లేదు, కానీ స్లైడింగే బెటర్ అని నన్ను అడిగితే. ఇప్పుడు స్లైడింగ్ ఎవరు వేసుకోవాలి? స్లైడింగ్ మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవాలి. మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటే కొద్దిగా పెద్ద ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్ వేయించుకుంటే మంచిది. ఎందుకంటే నూకితేనే వెళ్ళిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోయిందో చూడండి. మళ్ళీ తీస్తేనే సింపుల్గా వస్తుంది. ఎందుకంటే దీనికి లాక్ సిస్టమ్ అనేది చాలా లూజ్గా ఉంటుంది. ఊరికే అట్లంటేనే వెళ్ళొస్తుంది, అట్లంటేనే వెళ్ళిపోతుంది. ఆ చక్రాలు కానీ ఆ లాక్ సిస్టమ్ కానీ ఎక్కువ పనితనం ఉండదు. ఇంకా దీనికి కీలు పెట్టలేదు, ఊరిన కీలు అట్లంటే వచ్చేస్తుంది. అదే మీరు ప్రజెంట్ సపోజ్ ఓపెన్ డోర్ ఇచ్చిన అనుకోండి, దానికి మ్యాగ్నెట్ ఉంటాయి అట్లా. ఇప్పుడు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇక్కడ ఇంకా చాలా ఉంది. వర్క్ కంప్లీట్ అయ్యించి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తానండి. మ్యాగ్నెట్ ఉంటుంది అట్లా, ఓపెన్ డోర్ పీకేటప్పుడు మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ పీకెళ్ళప్పుడు రాదు, గట్టిగా ఉంటుంది. కొద్దిగా ఒరిజినల్ మ్యాగ్నెట్ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది, రాదు. ప్రతిరోజు పీకల్లంటే కానిపని చేయి నొప్పులు వస్తాయి. పెద్దవాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చేయి నొప్పులు వస్తాయి. కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్లో వేయించుకోండి, ఏం పర్లేదు. డోర్ ఓపెన్ డోర్వే. ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో అంటే చిన్నపిల్లలు కాబట్టి, ఏజ్ ఉండేవాళ్ళు కాబట్టి పీకినా కూడా వాళ్ళు పీకుతారు, వచ్చేస్తారు డోరు, ఏం పర్లేదు. చాలామంది ఓపెన్ డోరు వేయించుకుంటున్నారు. చాలామంది ఓపెన్ డోర్ అయితే వేయించుకోవద్దండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఓపెన్ డోర్ వేయించుకోండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఓపెన్ డోర్. ఇది మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి ఇంకా వర్క్ ఇంకా ఉంది, చాలా ఉంది. అలాగే డిజైన్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి, నేను తెచ్చుకుంటా. ఈ డిజైన్ గురించి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో అంతా అయిపోయిన నుంచి టీవీ స్టాండు, అలాగే కిచెన్లోను, బెడ్రూమ్లు మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అయిన ఇంకొక వీడియో కవర్ చేస్తాను. అప్పుడు చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు. సో ఇది ఇవాళ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్ అయితే స్లైడింగ్ వేయించుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఓపెన్ డోర్ వేసుకోండి. వాళ్ళకి ఎందుకంటే స్ట్రెంత్ ఉంటుంది, పీకుతారు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తున్నాను. దొరికినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దీని గురించి సపరేట్ ఇంకో వీడియో చేస్తాను, ఎందుకంటే కొద్దిగా లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వీడియోలో ఓపెన్ డోరు అలాగే స్లైడింగ్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను.